దేవుని నామముకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. परमेश्वर की नाम की महिमा हो. हमारे उद्धारकर्ता प्रभु यीशु मसीह के नाम में आप सभी लोगों को शुभकामनाएं. Greetings to you all in the Lord and Savior, our Lord Jesus Christ. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని వచనాలు మనము ధ్యానించుకుందాం. इस दोपहर के समय में परमेश्वर के वचन से चंद बातों के बारे में हम ध्यान मनन करेंगे. This evening hour, afternoon hour, we will try to meditate some of the scripture portions. చూడండి, 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. दूसरे तिमोथियों की पत्री 4 अध्याय का 7 और 8 पद. 2 Timothy chapter 4, 7 and 8. కలిసి చదువుకుందాం. सब लोग मिलकर पढ़ेंगे इन दो वचनों को. Let us read together 7 and 8. మంచి పోరాటం I have fought a good పోరాడితిని, fight, నా పరుగు and I have finished the grace. విశ్వాసం I have kept my faith. ఇక మీదట Finally, నా there is కొరకు laid నీతి for కిరీటం me ఆ the దినమున crown of నీతిగల righteousness, న్యాయాధిపతి అయిన which ప్రభువు the Lord, అది the నాకును righteous judge, మాత్రమే will కాకుండా give me తన on the day, ప్రత్యక్షతను అపేక్షించు and not to వారందరికీ me only, but also అనుగ్రహించును. to all who have loved his appearance. దేవుడు సహాయం కొరకై ప్రార్థనలో ప్రవేశ చూద్దాం. परमेश्वर की अगुवाई के लिए प्रार्थना में उनकी ओर देखते हैं. To the help in prayer, we look into the Lord for his help. ప్రేమికులైన తండ్రి, కృపగలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మరొకసారి నేను నీ పాద సన్నిధికి రావడానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, మరి నాయన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మరి నాయన తండ్రి, ఆరాధనలో మీరు సహాయం చేస్తూ వచ్చారు నీ బిడ్డలు. ప్రభా, మరి నాయన ఒక దగ్గర చేరాలేని పరిస్థితులు అయినప్పటికీ ఆయా ప్రాంతాల్లో నాయన యొక్క ఆన్లైన్లో దొరుకుతున్న ప్రభా పరిచర్యకు మా నాయన తండ్రి కూడికను ప్రభా ఏకీభవిస్తూ ఆయా స్థలాల్లో ఉండి నేను స్తుతించి ఆరాధించడానికి సహాయం చేస్తూ వచ్చారు. ప్రభా, దానంతటికీ నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మిగతా నేను సమయం అంతా కూడా ఆశీర్వాదకరంగా చేయండి. ప్రభా, నీ యొక్క వాక్య లేఖనాలను ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. ముఖ్యంగా నన్ను ఖాళీ చేయండి నాయన, నన్ను పరిశుద్ధపరచండి. మీ యొక్క రక్త పరోక్షను తీసుకురండి, నీ ఆత్మచేత నింపండి నాయన. తండ్రి, మాకు ఏది అవసరం ఉందో ప్రభా అదే నాయన మాకు అనుగ్రహిస్తురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మన నాయన తండ్రి, వినగలిగే చెవులు, గ్రహించే మనసు, యేసుక్రీస్తు ప్రభువాన్ని చూచే కనులు దయచేస్తురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. కంటికి కని కనబడేటువంటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ ప్రభా ఈ యొక్క నాయన సమస్తాన్ని ప్రభా, మరి నాయన ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్నెట్ని, ఈ యొక్క నాయన తండ్రి కనెక్షన్ని ప్రభా, ఈ యొక్క మన నాయన తండ్రి ఎక్విప్మెంట్ అంతటినీ నీ కృపల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మన నాయన నన్ను ట్రాన్స్లేషన్ చేస్తున్న సోదరులను కూడా మీ కృపల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీరే సహాయం చేసి నడిపిస్తురమ్మని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క చదివినటువంటి భాగము మరి గతసారి కొన్ని విషయాలు దీంట్లో నుండి ధ్యానిస్తూ వచ్చాం. जो अध्याय और जो वचनों हमने पढ़ा है, पिछली बार जब हमारे ध्यान मनन में भी इन बातों के बारे में हमने ध्यान किया. The portion what we have read previously, we have dwelt upon them. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. और 7 पद में हम देखते हैं, मैंने अच्छी कुश्ती लड़ चुका हूँ, मैंने अपनी दौड़ पूरा कर ली है, मैंने विश्वास की रखवाली की है. Verse 7, I have fought a good fight, and I have finished the race, I have kept the faith. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. भविष्य में मेरे लिए धार्मिक का कहा मुकुट रखा गया. There is laid for me the crown of righteousness. కాబట్టి మనం గతసారి మరి దైవజనుడైనటువంటి ఎలీషా జీవితంలో నుండి చూస్తూ వచ్చాం. ఏ రీతిగా ఒక మంచి పోరాటం పోరాడి మరి ఆయన ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు, ఆ విషయాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. पिछली बार हमने अचुंबक और परमेश्वर के दास एलीशा के बारे में ध्यान मनन किया था. किस तरह से उसके जीवन में अच्छी कुश्ती उसने लड़ा है और किस तरह से जो दौड़ उसके सामने रखा गया था, उस दौड़ में वो परिपूर्ण रीति से किस तरह उसने जीवन को बिताया. So we have seen last time about Elijah, how he lived a life which is pleasing to the Lord and kept his faith and run the race which the Lord has given to him. ఎలీషా మరి కష్టపడి పని చేయించేవాడు కూడా. एलीशा के जीवन के बारे में हम देखते हैं, वो बहुत ही मेहनती था, मेहनत करके अपने कार्य करता था और दूसरों के साथ भी उसी मेहनत से काम करवाता था. So we see that Elisha is not only that he is a hard worker, but also he makes others also to work very hard.
అంతేకాకుండా ఆయన విధేయతతో కూడినటువంటి జీవితం జీవించి వచ్చాడని చూసాం. और हम ये भी देखते हैं कि उसके जीवन पूरी जीवन वो यथार्थ होकर वह आज्ञा का पालन करने का जीवन उसने बिताया करके हम देखे हैं. So we see all his life he was a man who is of integrity. మరి అంతేకాకుండా ఆయన బలమైనటువంటి తీర్మానం కలుగుతూ నేను నిన్ను విడువను అని మరి ఏలియాతో ముమ్మారు చెప్పినటువంటి స్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. और एलीशा के बारे में हमने ये भी ध्यान मनन किया कि उसने इस तरह का कठोर निर्णय लिया था या दृढ़ निश्चय किया था कि मैं तुम्हें कभी ना छोड़ूंगा कहकर इन बातों उसने एलिया के साथ कहा है. So we see that Elisha has told Elijah that he will never leave him, nor wherever he goes he will be with him. So he never forsook him. మరి అంతేకాకుండా ఆయన దేవుని ఆత్మను మరి నీలో ఉన్నటువంటి ఆత్మ రెండు పాలు కావాలనేటువంటి అటువంటి ఆత్మను ఆశించినటువంటి వాడిగా ఉన్నాడు, ఆత్మను పొందుకున్న వాడిగా ఉన్నాడు. और केवल यही नहीं, उसके मन में इस तरह का इच्छा था और वो एलिया से कह रहा था कि जो आत्मा तुमने परमेश्वर से पाया है उस तरह की आत्मा मुझे भी चाहिए, लेकिन वो दो दुगनी गुणों में मुझे चाहिए कहकर उसने विनती की और 2 गुना आत्मा उससे ज्यादा उसने पाया भी है. So Elisha, we see that he asked for the double portion of blessings from Elijah, and he received it also in faith. కాబట్టి ఆత్మను పొందుకున్నవాడు, The spirit, double portion of spirit he received. అంతేకాకుండా ఆ యొక్క దేవుని ఆత్మను కలిగిన వాడుగా దైవశక్తిని అనేక విషయాల్లో అనేక అద్భుత కార్యాల ద్వారా మరి దేవుని యొక్క శక్తిని ఆయన దేవుని యొక్క ప్రజల మధ్యలో మరి చూపిస్తూ వచ్చాడు, సాక్షిగా ఉంటూ వచ్చాడు. और उस तरह की दुगनी आत्मा परमेश्वर से प्राप्त करने के बाद जो कार्य उन्होंने इस्राएल की प्रजाओं के बीच में या परमेश्वर की प्रजाओं के बीच में उस महान शक्ति का प्रदर्शन भी उसने उन प्रजाओं के बीच में दिखलाया. So we see Elisha, after receiving the double portion of the spirit, we see he has exhibited that power, that the portion of that spirit which the Lord has given to him in front of the heathen nations also and among his people. కాబట్టి ఆ రీతిగా ఆయన ఈ లోకంలో మరి మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మరి నీతి కిరీటం కొరకు ఆయన ఉన్నటువంటి జీవితాన్ని మనం గమనిస్తూ వచ్చాం. और इस तरह का जीवन उसने इस धरती पर बिताते हुए इस जो दौड़ उसके सामने रखा गया था, विश्वास के साथ उस दौड़ को पूरा कर जो धार्मिक का मुकुट उसके लिए रखा गया है भविष्य में, उसके लिए उसने अपने जीवन को तैयार करके रखा था. So Elisha, in this way he has run his race faithfully, and he was running towards that faithfully the crown of righteousness which was laid for him. కాబట్టి ఈ యొక్క కిరీటము మరి అపోస్తలుడైన పౌలు గారికి, అంతేకాకుండా మరి ఎలీషా అలాంటి ప్రవక్తలే కాకుండా ఆయన యొక్క రాకడను అపేక్షించు వారందరికీ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. और यहाँ पर परमेश्वर के वचन में हम देखते हैं प्रेरित पौलुस जी, केवल पौलुस जी ये बात नहीं कह रहे हैं या एलीशा जो मेहनती के साथ था उसी के लिए ही मुकुट रखा नहीं गया, लेकिन जो भी परमेश्वर की आगमन के लिए दोबारा उनकी आगमन में उनकी सहभाग रहने के लिए अपेक्षा कर रहे हैं, इस तरह के इंतजार में है, उन सारे लोगों के लिए भी ये रखा गया. So Apostle Paul is saying that this crown of righteousness is not only laid for himself, but also like Elisha, those who have strived to run the race and waited patiently for the appearing of the Lord Jesus Christ, for them all it is waiting for them. కాబట్టి మనం ఆరాధనలో చూస్తూ వచ్చాం, దేవుడు మనల్ని అంధకార సంబంధమైనటువంటి వాటి నుండి విడిపించి మనల్ని ఆ యొక్క వెలుగులో నడిపించి మనకి గొప్ప రక్షణను అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే మనం కూడా మరి ఈ యొక్క విశ్వాస యాత్రలో ఆ యొక్క కిరీటం పొందుకునే వరకు ఆయన యొక్క రాజ్యంలో చేరేంత మటుకు మనం ప్రభులో నమ్మకంగా జీవిస్తూ రావాలి. और हम उपासना के समय में भी वर्तमान में भी हमने देखा है किस तरह से परमेश्वर ने हमें अंधकार की जीवन में से उजाले के जीवन में जिससे चलाया है, और उस उजाले में आने के बाद परमेश्वर को पाने के बाद और जब तक हम इस यात्रा में रहेंगे और अंत तक उस जो मुकुट हमारे लिए रखा गया उसे पाए तक इस तरह का जीवन में हमें कुश्ती लड़ते हुए दौड़ना चाहिए. So as we have seen, heard in the worship message, that the Lord has delivered us from the power of darkness, from the power of the Satan, and given us this salvation, that we should be keeping this light which the Lord has given us until his appearing. We should be faithful to receive
that crown which is laid up for us. చూడండి హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం కలిసి చదువుకుందాం. आइए हिब्रानियों की पत्री 4 అధ్యాయం 4 अध्याय మొదటి వచనం. पहला वचन को सब लोग मिलकर पढ़ेंगे. Hebrews chapter 4 verse 1 we will be reading together. ఆయన యొక్క Therefore, విశ్రాంతిలో since a ప్రవేశించమని promise వాగ్దానం remains ఉండగా, of మీలో entering ఎవడైనను his ఒకవేళ ఆ rest, వాగ్దానం let us పొందకుండా fear lest తప్పిపోనేమో any అని of you భయము seem to కలిగి have ఉందాము. come short of it. కాబట్టి ఇక్కడ మరి దేవుని యొక్క విశ్రాంతి, ఆయన యొక్క రాజ్యము, దాని గురించి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. और यहाँ पर हम देख रहे हैं जो परमेश्वर के द्वारा मिलने वाला विश्राम और परमेश्वर के राज के बारे में हम देख रहे हैं. So we see here about the rest of the Lord in us. We see about the rest in this verse. కాబట్టి ఆ యొక్క విశ్రాంతిలో ప్రవేశించకుండా వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని మరి మనం భయం కలిగి జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు గారు మరి హెబ్రీలకు రాస్తూ ఈ యొక్క మాట హెచ్చరిక మనకు కూడా రాస్తా ఉన్నారు. और ये बातें प्रेरित पौलुस जी ने इब्रानियों की कलीसिया को लिखते हुए और आज हमें भी याद कर रहे हैं, चेतावनी दे रहे हैं कि उस विश्राम में हम प्रतिज्ञा का विश्राम है उसमें प्रवेश करने से ना हम छूट जाएंगे, ना छूटना कहकर उस इंतजार में ध्यान से रहना कहकर वो हमें चेतावनी दे रहे हैं. So we see Apostle Paul is writing to the Hebrews and also reminding at the same time to us also that this promise of entering into that rest, that anyone may come short of it, that we should be careful about it, that we may not fall short of it. కాబట్టి ఈ యొక్క 4వ అధ్యాయం మనం గమనించినట్టయితే అక్కడ ఇజ్రాయెల్ ప్రజల గురించి ఏ రీతిగా దేవుడు వారిని మరి ఐగుప్తు బానిసత్వంలో విడిపించిన తర్వాత ఆ విశ్రాంతిలో ప్రవేశించిన వారు, ప్రవేశించని వారు, వారి గురించి ఆయన చెప్తూ వచ్చాడు. और इस चौथे पद में हम देखते हैं परमेश्वर कह रहे हैं इस्राएल की प्रजा के बारे में, वहां से मिस्र से उनको छुटकारा मिलने के बाद कितने लोग उस विश्राम के जो राज्य में प्रवेश कर चुके और कितने लोग छूट गए, इनके बारे में कहा गया. So we see that after the deliverance from the bondage of Egypt, how many of the children of Israel who could enter into that rest and those who could not enter into that rest. చూడండి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. आइए गिनती का किताब 14 अध्याय की 8 पद की ओर हम चलते हैं. Numbers chapter 14 verse 8. ఇక్కడ మరి యెహోషువ మరియు కాలేబులు చెప్పినటువంటి మాటను మనం ఇక్కడ చూడొచ్చు. और यहाँ पर हम एक बात के बारे में देखते हैं जो बात यहोशुआ के बारे में द्वारा या खालेब के द्वारा गवाही के तौर पे कहा गया. So we see the words of Joshua and Caleb. చూడండి 8వ వచనం చదువుకుందాం. आइए 8 पद को सब लोग मिलकर पढ़ेंगे. Let us read verse 8. సంఖ్యాకాండము 14:8. गिनती का किताब 14 अध्याय का 8 पद. Numbers chapter 14 verse 8. యెహోవా If the మన Lord యందు delights in ఆనందించునేలా, us, ఆ then He will దేశంలో bring మనల్ని us చేర్చి into the land దానిని and మనకిచ్చును. give it to us a land which flows with milk and honey. చూడండి ఇక్కడ మనము యెహోషువ కాలేబుల గురించి చూస్తే, మరి కాలేబ్ అయితే ఆయన మరి నిండు మనసుతో యెహోవాను సేవించినటువంటి వాడు, యెహోవాను వెంబడించినటువంటి వాడు. और यहाँ पर हम देखते हैं यहोशुआ के बारे में, खालेब के बारे में, और खास करके खालेब के बारे में अगर हम ध्यान मनन करेंगे तो अपनी पूर्ण सामर्थ्य से, अपनी पूर्ण हृदय से वो परमेश्वर की अगुवाई में उनके पीछे हो लेते हुए चलते हुए आया. So we see about Joshua and Caleb, especially when we remember Caleb, we see that he followed the Lord with all his strength and with all his heart. కాబట్టి మరి యెహోషువ గురించి చూసినట్టయితే ఆయన గురించి ఒక గ్రంథమే రాయబడుతూ వచ్చింది. ఏ రీతిగా దేవుని యొక్క ప్రజలను ఆ యొక్క వాగ్దాత దేశంలోనికి నడిపిస్తూ వచ్చాడో, ఆయన యొక్క విశ్రాంతిలోనికి ప్రవేశించడానికి ఏ రీతిగా ఆయనను దేవుడు వాడుకుంటూ వచ్చారో ఒక గ్రంథమే ఆయన గురించి రాయబడుతూ వచ్చింది. और यहोशुआ के बारे में अगर हम ध्यान मनन करेंगे तो यहोशुआ के बारे में एक पूरी किताब ही लिखी गई थी, किस तरह से उसने परमेश्वर के लोगों को और परमेश्वर के द्वारा नियुक्त किए उस विश्राम में उसने प्रवेश किया था और किस तरह उस विश्राम में वो रहा कहकर उसके बारे में पूरा एक किताब ही लिखा गया. So if we think about Joshua, the whole book was written about him, how he followed the Lord with all his heart, and how he entered into that rest. కాబట్టి ఈ యొక్క మాటలో మనం గమనించినట్టయితే యెహోవా మన యందు ఆనందించుడేలా
ఆ దేశంలో మనలను చేర్చును అని ఇక్కడ ఎంతో స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్తో అక్కడ దేవుని ప్రజలతో చెప్తా వచ్చాడు. और वो कह रहे हैं इस्राएल की प्रजा से परमेश्वर के नाम के द्वारा इस तरह कह रहे हैं, 8 पद में हमने पढ़ा है, यदि यहोवा हमसे प्रसन्न हो तो हमको उस देश में जिसमें दूध और मधु की धाराएं बहती है वहां पर पहुंचा कर रहेगा. So Joshua was speaking to the congregation of the children of Israel and telling them that if the Lord delights in us, then we will be entering into that land which flows with milk and honey. కాబట్టి ఇక్కడ ఆయన ఒక రహస్యాన్ని చెప్తా ఉన్నాడు. ఒక మరి తన జీవితంలో తన హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని వారందరితో పంచుకుంటా ఉన్నాడు. ఏ రీతిగా మరి 12 మంది వేగు చూడడానికి వెళ్ళారు, కానీ ఇద్దరు మాత్రం ఈ మాట చెప్పగలుగుతూ వచ్చారు. और यहाँ पर एक राज के बारे में हमने देख रहे हैं, और उनके दिल के अंदर जो राज की बात है वो कह रहे हैं. जिस तरह से हम देखते हैं वहाँ पर 12 लोग उस देश की देखभाल करने के लिए या उस देश के बारे में क्या उसके रहस्य देखने के लिए गए हैं, और उन 12 लोगों में से 2 लोगों की गवाही किस तरह से है. So we see that he is revealing a secret which is in his heart. He is revealing to them that how this 12 spies went to seek the land to know about it, and only 2 could give this bold testimony. ఆయన అంటున్నాడు, ఒకవేళ యెహోవా మనయందు ఆనందిస్తే తప్పక ఆ దేశంలో మనము ప్రవేశిస్తాం. और वो कह रहे हैं यदि यहोवा हमसे प्रसन्न है तो हमें जरूर उस देश में परमेश्वर प्रवेश करवाएगा कहकर. So he is saying, if the Lord delights in us, then we will surely enter into that land. కాబట్టి యెహోవాయే మనల్ని చేర్చును. और वो कह रहा है कि केवल परमेश्वर ही हमें वहां पर पहुंचाएगा. So only the Lord can make us enter into that. కాబట్టి మన బలము మన శక్తి వల్ల కాదు, కానీ ఆయన యొక్క ఆత్మ ద్వారానే ఈ కార్యం జరుగుతుంది. और वो कह रहे हैं कि हमारी शक्ति या हमारे सामर्थ्य के द्वारा नहीं है, लेकिन केवल परमेश्वर के द्वारा ही ये संभव हो सकता है. So not on our own strength or on our own wisdom, but only the Lord can make us enter into that. కాబట్టి యెహోషువ అంటే అర్థము యెహోవాయే మనకు రక్షణ, యెహోవాయే రక్షణ అని అర్థము. और यहोशुआ बात का मतलब अगर हम देखेंगे तो यहोवा ही हमारा उद्धार करने वाला है या वही हमारे रक्षा करने वाला है. So the meaning of Joshua is the Lord is my salvation. కాబట్టి ఆయన మరి దేవుడు మరి ఈ యొక్క యెహోషువను ఏ రీతిగా మరి ఆయన ద్వారా మాట్లాడుతూ వచ్చాడు మనం చూస్తా ఉన్నాం. ఆయన మరి ఒకవేళ దేవుడు మనయందు ఆనందిస్తే ఆ యొక్క విశ్రాంతిలో మనము ప్రవేశించే వారంగా ఉంటాం. ఒకవేళ దేవుడు మనయందు సంతోషించకపోతే మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించమని చెప్తా ఉన్నాడు. देखिए परमेश्वर की आत्मा के द्वारा ही इस तरह की बातें वो कर पा रहा है, और वो कह रहा है कि परमेश्वर अगर हमसे प्रसन्न है तो ही हम उस विश्राम के जो जगह है या उस विश्रांत की धरती पर ही हम पहुंच पाएंगे. अगर यदि परमेश्वर हमसे प्रसन्न नहीं है तो हम वहां पर प्रवेश करना नामुमकिन है कहकर. So he is telling them that if the Lord delights in us, then only we can enter into that land. If he does not delight in us, then it is impossible to enter into that land. కాబట్టి మనం కూడా ఆ యొక్క విశ్రాంతిలో ఆ యొక్క రాజ్యంలో ఆ యొక్క దేవుని యొక్క కిరీటాన్ని పొందుకోవాలి, ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే మనం కూడా మరి పరీక్షించుకొని మనం జీవించాలి. మనని బట్టి దేవుడు ఆనందిస్తా ఉన్నాడా, యెహోవా మనయందు ఆనందిస్తా ఉన్నాడా లేడా అనే ఒక విషయాన్ని మనం పరీక్షించుకుంటూ రావాలి. अगर यदि हमें भी उस विश्राम की जगह में प्रवेश करना है या उस धार्मिक मुकुट को पाना है तो आज हम अपने आप को भी जांच कर परखना चाहिए और हमें अपने आप में परीक्षा करना चाहिए कि यदि मेरे द्वारा परमेश्वर प्रसन्न है या नहीं कहकर. So if we want to enter into that rest, then we have to also examine ourselves whether the Lord is delighting in me or whether the Lord is not delighting in me. కాబట్టి మరి ఏ రీతిగా దేవుడు మన యందు ఆనందిస్తాడు, और किस प्रकार से हम रहने के द्वारा परमेश्वर हमसे प्रसन्न होंगे. How can the Lord delighted in us? చూడండి, ఆయనైతే తన ప్రాణాన్ని పెట్టి కల్వరిశిలలో రక్తం కార్చి మరి ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకి ఇంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. और उन्होंने हमारे लिए इतनी महान कार्य किया है. प्रभु यीशु मसीह ने हमारे लिए क्रूस पर लटक गए हैं और अपने जीवन को देकर लहू बहाया है हमारे लिए. So the Lord has done a great work for us by nailing himself on the cross for us. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో యేసు
యేసుక్రీస్తు ప్రభువారి గురించి మరి తండ్రి అయిన దేవుడు ఈ రీతిగా సాక్ష్యం ఇస్తూ వచ్చారు. देखिए मत्ती का सुसमाचार तीसरे अध्याय के 17 पद में किस तरह प्रभु यीशु मसीह के बारे में परमेश्वर यहाँ पर गवाही दे रहे हैं. So we see here in Matthew's Gospel, chapter 3, verse 17, the testifying of John about the Lord Jesus Christ. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తా ఉన్నారు. परमेश्वर पिता प्रभु यीशु मसीह के बारे में यहाँ पर गवाही दे रहे हैं. So God the Father is testifying about his Son, Lord Jesus Christ. ఇదిగో और देखो, ఈయనే నా यहाँ ప్రియ And కుమారుడు, suddenly a voice ఈయన came యందు నేను from heaven ఆనందించున్నాను. saying, "This is శబ్దము my Son, ఆకాశం నుండి వచ్చింది. beloved Son, in whom I am well pleased." కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు మరి తనకిచ్చినటువంటి పనిని మరి ఆయన ఈ లోకంలో నెరవేరుస్తూ వచ్చారు. ఆ పని ఆరంభంలోనే మరి తండ్రి అయిన దేవుడు సెలవిస్తా ఉన్నాడు, మరి ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నానని. और प्रभु यीशु मसीह परमेश्वर पिता के द्वारा जो कार्य उनको सौंपा गया था उसे उन्होंने संपूर्ण रीति से पूरा किया था. और उसके शुरुआत के दिनों में ही परमेश्वर ने उनके बारे में इस तरह की गवाही दे रहे हैं कि मैं इसके प्रति बहुत ही प्रसन्न हूं कहकर. All that work which the God the Father has given to his Son, the Lord Jesus Christ, he has performed it all. But before he could start it, in the beginning only, the Father, he is testifying about him, that he is delighted in him, he is pleased with him. కాబట్టి ఆ దేవుడు యెహోషువ యందు ఆనందించాడు, వారిని ఆ యొక్క రాజ్యంలో ప్రవేశింపజేశారు. అదే దేవుడు ప్రభుని యేసు క్రీస్తు వారిని యందు ఆనందిస్తూ వచ్చాడు. ఆయన తన పని ముగించుకొని ఆ పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అదే దేవుడు మనతో చెప్తా ఉన్నాడు, మీరు కూడా నన్ను ఆనందింపజేస్తే నేను కూడా మిమ్మల్ని ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశింపజేస్తానని సెలవిస్తా ఉన్నాడు. और हम यहाँ पर देखते हैं वही परमेश्वर जो यहोशुआ ने उनके ऊपर आधार होकर प्रसन्न हुआ था, तो उस प्रसन्नता के वजह से ही उसने उस विश्राम के राज्य में प्रवेश कर सका. उसी तरह प्रभु यीशु मसीह जो परमेश्वर पिता में प्रसन्न थे, उनके कार्य को संपूर्ण किए, वही परमेश्वर पिता के द्वारा इस प्रभु यीशु मसीह भी उनके पास पहुंच गए हैं और उनके दाहिने हाथ के बाजू में बैठकर हमारे लिए वह विनती कर रहे हैं और कह रहे हैं कि आप भी इस कार्य करो जिससे मुझे प्रसन्नता हो कहकर. So we see that Joshua, how he was the Lord God has been pleased with him, therefore he could enter into that land of rest. And the same way the Lord Jesus Christ, by finishing what the work the Father has given to him, he could finish all that thing by laying himself on the cross and entering into the kingdom of heaven and sitting in the right hand side of the Lord. So in the same way he is reminding us, by obeying and pleasing the Lord, we can also enter into his rest. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. इब्रानियों की पत्री 11 अध्याय के 5 पद की ओर हम चलते हैं. Hebrews chapter 11 verse 5. మనందరికీ తెలిసినటువంటి భాగము, కలిసి చదువుకుందాం. इस वचन को हम लोग सब मिलकर पढ़ेंगे और ये हम सबके लिए अच्छी जानकारी वाली वचन है. This verse is well known for us. Verse 5 we will read together. 6వ వచనం. माफ किए 6 पद को पढ़ेंगे. इब्रानियों की पत्री 11 अध्याय की 6 पद सब लोग मिलकर पढ़ेंगे. మొదటి భాగం మాత్రం చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై Without ఉండుట faith it is impossible to please him. 5వ వచనం చూద్దాం. आइए आप 5 पद की ओर चलते हैं. Let us see the verse 5. విశ్వాసమును బట్టి By faith హానోకు Enoch మరణం చూడకున్నట్లు was నింపబడ్డాడు. taken away so అతడు that he did కొనుక్కోబడక not మునుపు see the దేవుడే death, దేవునికి and ఇష్టడై was not ఉండి found because God had కాగా taken దేవుడు him. అతన్ని కొనిపోయాను గనుక For before he అతడు was taken, కనబడలేదు. he had this testimony that he pleased God. కాబట్టి మొట్టమొదటి దేవుణ్ణి మనము ఆనందింపచేయాలి, దేవుడు మన యందు సంతోషించాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, నిండు మనసుతో మన ప్రభుని మనము వెంబడించేటటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. सबसे पहले अगर हमें परमेश्वर को प्रसन्न करना है तो हमारे अंदर परिपूर्ण संपूर्ण रीति की विश्वास हमारे अंदर रहना चाहिए और उस विश्वास के साथ उनके पीछे हमें चलना चाहिए. So that means we should have this faith in us, that we should please God first, then we should have that faith, complete faith in the Lord, and we should follow him. కాబట్టి ఆయన విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టడుగా ఉండలేం.
కాబట్టి మొట్టమొదట ఆయన్ని ఆనందింపజేయాలి, ఆయనకి ఇష్టడుగా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. और बिना विश्वास के हम रहना और बिना विश्वास के साथ हम परमेश्वर को प्रसन्न नहीं कर सकते. तो उनके परमेश्वर की प्रसन्नता ले आने के लिए सबसे पहले हमें उनके विश्वास में हो लेना चाहिए और परिपूर्ण विश्वास में रहना चाहिए. So without faith we cannot please him. Therefore we should have faith first, then we can please our God. చూడండి, హానోకు కూడా ఆ రీతిగానే ఉన్నాడంట. అందుకొరకే విశ్వాసం బట్టి మరి హానోకు దేవుణ్ణి వెంబడిస్తూ వచ్చాడు. అందుకొరకు దేవునికి ఇష్టమైపోయింది, ఆయన్ని మరణం చూడకుండానే దేవునితో పాటు తీసుకెళ్ళిపోయాడు. और हनोक के बारे में हनोक को जिस तरह के विश्वास का जीवन वो बिता रहा था उसके बारे में उसने यहाँ पर गवाही दिया गया, क्योंकि उन्हें परिपूर्ण रीति से परमेश्वर की विश्वास के साथ रहा और परमेश्वर को प्रसन्न किया, इसीलिए उसने मृत्यु को नहीं देखा. बिना मृत्यु को देखे ही परमेश्वर ने उसे उठा लिया. So we see it is written about Enoch that he was following the Lord with faith, and therefore he was pleasing God and he was taken away without seeing death. కాబట్టి మొట్టమొదట మనము దేవుని యందు విశ్వాసులుగా ఉన్నామని చెప్పుకుంటే మనము అన్ని పరిస్థితుల్లో దేవునిపై విశ్వాసం ఉంచుతా ఉన్నామా? మనం యెహోషువ జీవితాన్ని గమనిస్తే దేవుని వాగ్దానం యందు ఎప్పుడు కూడా ఆయన విశ్వాసము ధైర్యం కలిగి జీవిస్తూ వచ్చాడు. అందుకొరకే ఆ యొక్క అనేక యుద్ధాలు ఆయన జయించగలుగుతూ వచ్చాడు. हम एक विश्वासी होने के नाते क्या हम सचमुच विश्वास रखे रहे हैं? क्या हमारे जीवन की किसी तरह की भी परिस्थितियों से हम गुजर रहे हो, परिपूर्ण रीति से उन पर हम विश्वास कर पा रहे हैं क्या? यहोशू के बारे में हम देखते हैं जो प्रतिज्ञाएं उसने परमेश्वर के प्रति से पाया था, किस तरह का भी भयानक परिस्थितियों में भी उसने परमेश्वर के पर परिपूर्ण विश्वास कर विजय हासिल किया. So we see that we see in the life of Joshua that he believed in all the promises which the Lord has given to him. Therefore he could be victorious in all those battles which he faced. ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు మనము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు మరలా అనేక సార్లు ఈ మాట చెప్తూ వచ్చాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. और यहोशू के ग्रंथ में हम देखते हैं, यहोशू के किताब में हम देखते हैं कितने बार परमेश्वर ने उससे प्रत्यक्षता में उसे आकर उसे एक ही प्रतिज्ञा बार बार देते हुए उसे उसका हौसला बढ़ाया कि मैं तुम्हें कभी ना छोड़ूंगा, तुझसे कभी ना मैं बिछड़ूंगा कहकर. So the Lord has promised him time and time again, reminded him that I will never forsake thee nor leave thee, do not be dismayed. కాబట్టి ఆయన కూడా దేవుడిచ్చిన వాగ్దానమందు విశ్వాసం ఉంచుతూ ఆయన ఎవరి వైపు చూడకుండా కేవలం దేవుని యొక్క వైపు చూస్తూ దేవుని మాటలందు విశ్వాసం ఉంచుతూ ముందుకు సాగుతూ వచ్చాడు. और उसने परमेश्वर के ऊपर परिपूर्ण विश्वास रखा था, चाहे लोग कितने भी बातें कहे, चाहे कुछ भी कहे, वो उनकी और वो बिल्कुल देखा ही नहीं था, सिर्फ परमेश्वर की बातों पर विश्वास करते हुए आगे बढ़ते गया. So he was completely relying on the Lord, never minded about what the people are speaking about him, saying about him, but he completely, perfectly believed in the Lord and he followed him and believed in his promises. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం 6వ వచనం. यहोशू का किताब 1 अध्याय के 6 पद की ओर हम चलते हैं. Joshua, book of Joshua, chapter 1 and reading verse 6. చదువుదాం. सब लोग मिलकर पढ़ेंगे. Let us read. నిన్ను strong and విడువను, good నిన్ను courage, ఎడబాయను, for this నిబ్బరం people కలిగి ధైర్యంగా ఉండుము. you shall వారికి divide ఇచ్చిన నేను వారి పితరులతో as an ప్రమాణం చేసిన inheritance దేశం the land which నిశ్చయముగా I నీవు ఈ swore ప్రజల to their స్వాధీనము fathers to give చేసేదను. them. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత ఇక్కడ దేవుడు తనకిస్తూ వచ్చాడు. నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. देखिए कितना बड़ा हौसला और हियाव परमेश्वर उसे दे रहा है कि जो तेरे पूर्वजों को मैंने प्रतिज्ञा दी रहा, उस पूर्वजों की प्रतिज्ञा दी सो भूमि में तू इन लोगों को लेकर तू उसमें अंदर प्रवेश करवाएगा कहकर कह रहे हैं. So we see what great confidence the Lord is giving to him, that assurance is giving to him, and saying to him that to be strong and courageous, that this people you shall divide as an inheritance
the land which I swore to their fathers. కాబట్టి దేవుడు ఈ దినం మనతో కూడా అదే మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క పరిస్థితులన్నీ కూడా మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు, మనం చూసినటువంటి పరిస్థితులు, చూసినటువంటి విషయాలు మనకు వ్యతిరేకంగా ఉండొచ్చు, అందరూ మరి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. అయితే యెహోషువ వలె దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మరి విశ్వాసం కలిగి ఉండండి, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు అని మనతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి మనసు సెలవిస్తూ ఉన్నాడు. और परमेश्वर हमें ये बातों को याद करवा रहे हैं, यही बातों से, यही वचनों के द्वारा परमेश्वर हमसे बातें कर रहे हैं कि चाहे आज परिस्थितियां भिन्न रीति से हो, चाहे जिस परिस्थितियों से हम हमारा जीवन बिता रहे हैं, जिन परिस्थितियों से हमें गुजर रहे हैं, इन परिस्थितियों में परमेश्वर हमें याद दिला रहे हैं जिस तरह की हियाव उन्होंने यहोशुआ के प्रति दिया था, उसी तरह का हियाव परमेश्वर हमें भी दे रहे हैं। और उस हियाव को दृढ़ से बांध कर उनकी ओर देखते हुए हमें चलना चाहिए. So we might be in this situations, in this present times, we may face all these people talking against us. The situations are contrary, but yet the Lord is reminding us to be strong and of good courage, that the Lord will lead us and guide us. కాబట్టి మరి ఎవరు మరి దేవుని సంతోషపరచరు అంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. यहाँ पर रोमियो की पत्री 8 अध्याय के 8 पद में हम एक बात को देखते हैं, जिन लोगों के बारे में जो परमेश्वर को प्रसन्न नहीं करते. So those who do not please the Lord, we read it in Romans chapter 8 verse 8. కాగా శరీర స్వభావం గలవారు Those who దేవుని are in the flesh cannot please God. కాబట్టి దేవుణ్ణి మరి ఎవరైతే శరీర స్వభావం కలవారో, అనగా ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అంటూ ఈ శరీరం యొక్క ఇచ్చలను నెరవేరుస్తూ శరీర స్వభావం కలవారు దేవుణ్ణి సంతోషపరచరు. और जिस तरह से हम यहाँ पर देखते हैं, जो शारीरिक दशा में है वह परमेश्वर को प्रसन्न नहीं कर सकते. शारीरिक दशा मतलब क्या खाए, क्या पिए, क्या पहने, किस तरह से जिए कहकर इन सोच विचारों में रहने वाले, शारीरिक सोच विचारों में रहने वाले कतई ही परमेश्वर को प्रसन्न नहीं कर सकते. So those who are carnal minded, that means what we will wear, what we are going to eat, what we are going to drink, if people who are having such minded, they will not be pleasing God. కాబట్టి 9వ వచనంలో అంటాడు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడలా మీరు ఆత్మ స్వభావం గలవారే. और 9 पद में वो कह रहे हैं, परंतु जब कि परमेश्वर की आत्मा तुम में बसता है तो तुम शारीरिक दशा में नहीं परंतु आत्मिक दशा में हो. కాబట్టి Indeed, the Spirit of the God dwells in you. Therefore, anyone who does have the Spirit is of the Christ. కాబట్టి మనం పరీక్షించుకోవాలి. మనం దేవుని సంతోషపరచాలి అంటే మనం విశ్వాసం కలిగిన వారమై, దేవుని యొక్క ఆత్మ కలిగిన వారమై మనం జీవించాలి. ఈ యొక్క శరీర స్వభావాన్ని, శరీరేచ్ఛలని అన్నిటిని కూడా దేవుని యొక్క శిలువ కిందకి తీసుకొస్తూ ఆ యొక్క శిలువలో దాన్ని మరి అంతమొందిస్తూ రావాలి. और यहाँ पर अब अपने आप को हमें परीक्षा कर जांच कर परख कर देखना चाहिए, हम किस तरह की विश्वास में हम है, क्या इस शारीरिक दशाओं में हम है क्या. अगर इस तरह से हो तो इस शारीरिक दशाओं से हमको छुटकारा पाकर बाहर आना है. So we see that we should have that Spirit in us. The Spirit of Christ should be in us. Then we can also have to leave. We leave all those things and crucify all those things of the carnality. కాబట్టి మొట్టమొదటిది దేవుని సంతోషపరచాలంటే దేవుని యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, యెహోషువ వలె ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి మనము శరీర స్వభావాన్ని ద్వేషిస్తూ ఆత్మ కలిగి జీవించిన వారంగా ఉండాలి. और सबसे पहले अगर हमें परमेश्वर को प्रसन्न करना है तो हमें भी यहोशुआ की तरह विश्वास, संपूर्ण परिपूर्ण विश्वास के साथ हमें जीना चाहिए, ताकि उन्हें हम प्रसन्नता ले आए जिस तरह यहोशुआ ने अपने जीवन में किया. So if we want to please God perfectly, then we have to follow like Joshua, how he neglected all those carnal things and followed God with all his heart. In that same way we should also follow to please God. రెండవది చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. और दूसरी बात को हम देखते हैं, पहला शमूएल का किताब 15 अध्याय. 1 Samuel chapter 15. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. पहला शमूएल का किताब 15 अध्याय की 22 पद को हम पढ़ेंगे. 1 Samuel chapter 15 verse 22 we'll be reading.
అందుకు సమూయేలు So Samuel తాను said, సెలవిచ్చిన "As the ఆజ్ఞను Lord has గైకొనుట great వల్ల delight యెహోవా in burnt సంతోషించినట్లు offerings ఒకడు and దహన sacrifice, బలులను as in అర్పించుట వలన obeying ఆయన the సంతోషించిన voice of the Lord. ఆలోచించము Behold, బలులు to అర్పించుకంటే obey is better ఆజ్ఞను than గైకొనుటయు sacrifice, పొట్టేళ్ల and క్రొవ్వును to అర్పించుకంటే heed than the మాట fat of the వినుటయు rams. శ్రేష్టము. तुम्हें కాబట్టి మనము ఆ యొక్క దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే దేవుడు మనల్ని ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశింపజేయాలంటే దేవుణ్ణి ఏ రీతిగా సంతోషపరచాలో ఆ విషయాన్ని చూస్తా ఉన్నాం. और यहाँ पर हम देख रहे हैं अगर हमें परमेश्वर की राज में प्रवेश करना है या परमेश्वर हमें अगर उनके राज में प्रवेश करने की इच्छा रखते हैं तो किस तरह से हमें रहना है इन बातों के बारे में यहाँ पर हम पढ़ते हैं. So if we want to enter into the kingdom of God, or if we want God to make us enter into his kingdom, what are the requirements is written here. కాబట్టి మొట్టమొదట మనం చూసాం ఆయన ఆనందింప చేయాలి, ఆయన సంతోషింప చేయాలి అంటే విశ్వాసం కలిగి ఉండాలి. और सबसे पहले हमने इस बात पर ध्यान मनन किया कि परमेश्वर को प्रसन्न करना है तो हमें विश्वास के साथ जीवन बिताना है. First of all, we have seen if we want to please God, we have to have faith in us. మరి ఆయన యొక్క మరి ఆత్మ స్వభావం కలిగినటువంటి వారిగా ఉండాలి. और परमेश्वर की आत्मिक स्वभाव हमें रहना चाहिए. So we should also have the spirit of him in us. కాబట్టి ఆ శరీర స్వభావం శరీరేచ్ఛలన్నీ కూడా ఆ సిలువ కిందికి తీసుకొని రావాలి. और सारी शारीरिक दशाओं को सारी शारीरिक इच्छाओं को उनके क्रूस के नीचे हमें ले आना है. All that carnality should be brought under the subjection of the cross. అంతేకాకుండా ఇక్కడ రెండో విషయం చెప్తా ఉన్నాడు, మరి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనటం వలన దేవుని యొక్క మాటలను వినటం వలన దేవుడు సంతోషించేవాడుగా ఉన్నాడు. और यहाँ पर दूसरी बात के बारे में हम देखते हैं और वो यहाँ पर कहा गया है कि उनके बातों का पालन करना और उनकी आज्ञाओं का पालन करना ये उत्तम है कहकर कह रहे हैं. So we see here that is in obeying the voice of the Lord and to heed unto the Lord. కాబట్టి ఆయన యొక్క ఆజ్ఞలను గైకొనడంలో మరి గమనిస్తే యెహోషువ జీవితంలో ఆయన దేవుడిచ్చిన ప్రతి ఆజ్ఞను ఆయన గైకొంటూ వచ్చాడు. अगर परमेश्वर की आज्ञाओं का पालन करना के मतलब एक उदाहरण के तौर में हम देख सकते हैं कि यहोशुआ जो आज्ञा परमेश्वर के द्वारा पाया था उस सारे आज्ञाओं का उसने पालन किया. So we see about hearing the voice of God, we see Joshua, as the Lord has given him commandment, he immediately followed them all and obeyed them all. చూడండి యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 40వ వచనం. यहोशुआ का किताब 10 अध्याय के 40 पद. Joshua, book of Joshua chapter 10 verse 40 verse 40. కలిసి చదువుకుందాం. आइए सब लोग मिलकर पढ़ेंगे यहोशुआ का किताब 10 अध्याय का 40 पद को. Book of Joshua chapter 10 and verse 40 together please. అప్పుడు యెహోషువ So Joshua conquered all the land and the mountain country and the south and the lowland and ఇశ్రాయేలు దేవుడైన యెహోవా the ఆజ్ఞాపించినట్లు wilderness అతడు slopes శేషమేమీ and లేకుండా all their ఊపిరి గల kings. He సమస్తమును left none నిర్మూలన remaining, చేసెను. but utterly destroyed all that breath as the Lord God of Israel has commanded. చూడండి ఇంకొక మాట 8వ అధ్యాయం 31వ వచనం చూడండి. और एक बात के बारे में भी हम ध्यान मन करेंगे 8 अध्याय की 31 पद को. Chapter 8 verse 31 also. యెహోవా సేవకుడైన As Moses, మోషే as ఇశ్రాయేలుకు Moses, servant ఆజ్ఞాపించినట్లు of the Lord, యెహోషువ has ఇశ్రాయేలు commanded the దేవుడైన children of యెహోవా Israel, నామమును as it is written in the బలిపీఠమును, book of the ఇనుప law of పలకలను, Moses, కారురాళ్లతో an యెహోవా altar ఆయన కట్టించెను. whole దాని మీద stone వారు యెహోవాకు over దహనబలులు, which no man సమాధాన has బలులు అర్పించిరి. wielded an iron tool, and they feared on it the burnt offering to the Lord and sacrificed peace offerings. చూడండి ఇక్కడ మరి యెహోషువ దేవుడు తనకిచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా ఆయన మరి తప్పకుండా సమస్తాన్ని కూడా మరి నెరవేరుస్తూ వచ్చాడు. देखिए यहाँ पर हम देखते हैं जिस तरह परमेश्वर के द्वारा आज्ञाएं मिलने के बाद किस तरह का यहोशुआ ने उसका पालन किया कि एक बात भी उसमें से छूटना ना पाए, इस तरह उसने पालन किया. So we see here Joshua, without failing to do not even one single thing also he did not left, but he obeyed completely all the commandments which are written in the law.
కాబట్టి ఆయన యుద్ధాలు చేయడంలో, ఆ యొక్క యుద్ధాలు జయించడంలో, మరి దేవుని యొక్క బిడ్డలను నడిపించట్లో, ఆ విషయాలనే కాకుండా దేవుని యొక్క బలులు అర్పించే విషయంలో దేవునికి ఏ రీతిగా మరి ఆ బలిపీఠం కట్టాలో అవన్నిట్లో కూడా మరెంతో జాగ్రత్త వహిస్తూ పరిపూర్ణంగా దేవుని మాటకు, దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన గైకుంటూ వచ్చాడు. हम देखते हैं वो किस तरह का आज्ञा का पालन किया जब वो युद्ध लड़ने जाता था। उन युद्ध लड़ने में और इस्राएल की प्रजा को किस तरह चलाना है, उनके जो इस्राएल की प्रजा को जो आगे चलवाने में, और जिस तरह से बलि परमेश्वर के लिए चढ़ाना है, जिस तरह से वेदियां बनाना है, इन सारी चीजों में जिस तरह परमेश्वर ने उसका आज्ञा दिया था, उसी आज्ञा का उसने एक बात को छोड़े बिना पालन किया। So we see Joshua, not only he led the people in the wilderness, but also he followed very diligently and he did everything according to the law, how to build an altar, how to offer the sacrifices. He offered them all very diligently. తర్వాత వారు ఆ యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత దేవుని వాక్యంలో ఉంది, కొలనూలు ప్రకారం వారందరికీ కొలిచిచ్చాడంట. అంటే కొన్ని లక్షలాది మందికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ చొప్పున ఆ దేశాన్ని అంతటిని కూడా పంచిస్తూ వచ్చాడు. और हम देखते हैं जब उस प्रतिज्ञा देश में उन्होंने प्रवेश कर चुके थे, वहां पर हम देखते हैं कि इस्राएल की प्रजा लाखों की संख्या में थी। उन सारे लोगों को परमेश्वर की आज्ञा के अनुसार उसने उन सबों को गिनती के अनुसार और उसको उस नाप के अनुसार उनको उस देश को बांट कर दिया उसने। So we see how Joshua, those people who are lakhs of Israel, children of Israel, he, according to the word of God, he measured the land and given them according to what belongs to them. చూడండి, మనకైతే దేవుడు మరి ఏం ఆజ్ఞాపిస్తా ఉన్నాడు, మీరు మీ యొక్క పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించండి, మీ పొరుగువారిని ప్రేమించండి, నా యొక్క మాటలు వినండి, ఇంతే కదా మరి దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. ఆజ్ఞలను కూడా మనం పాటించకుండా మనం జీవిస్తూ ఉన్నామా, లేకుంటే యెహోషువ వలె మనం దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నామా, మనము పరీక్షించుకుంటూ రావాలి. देखिए, आज के दिन परमेश्वर हम लोगों से क्या मांग रहे हैं? केवल वो कह रहे हैं कि परमेश्वर के प्रति प्रेम जताए रहो और एक दूसरे के साथ प्रेम जता के रहो कहकर, केवल यही परमेश्वर हमसे मांग रहे हैं और उनकी इच्छा यही है। देखिए, अगर यहोशुआ के जीवन के बारे में हम देखते हैं तो किस तरह से उन्होंने सारी परमेश्वर की प्रतिज्ञाओं का पालन उसने किया। So we see the Lord only asking us that we should be wholeheartedly following him and love our neighbors, but are we able to do that? Are we able to be like Joshua in following all that the Lord has commanded us to do? చూడండి, యెహోషువ జీవితం సవాల్, ఎంత గొప్ప పని ఆయనది, ఎంత గొప్ప ఆజ్ఞలు, ఆయన దేవుడిచ్చిన మాటలను వింటూ వచ్చాడు. మనకిచ్చిన చిన్న చిన్న మాటలు, మనం చెప్పే చిన్న విషయాలనే మనము మరి ఎన్నోసార్లు నిరాకరిస్తూ ఉన్నాం, ఎన్నోసార్లు మనం వాటిని పాటించట్లేదు. మరి ఈ విషయాల్లో మనం పరీక్షించుకొని ఏ విషయాలైతే ఇంకా మనము దేవుని యొక్క మాటల్లో పాటించట్లేదో వాటిని సరి చేసుకోవాలి. यहोशुआ के जीवन के बारे में अगर हम देखेंगे तो वो बहुत ही सवाल हमारे लिए है कि कितने आज्ञाओं का पालन उसने किया है। परमेश्वर की जो बात था किस तरह मानते हुए वो चला है। आज तो परमेश्वर हमसे तो छोटी छोटी बातें मांग रहे हैं कि आज इस छोटी छोटी बातों में भी क्या हम किस प्रकार का चाल चलन से चल रहे हैं कहकर आज के दिन हमें जांच कर परखना चाहिए। So we see in the life of Joshua very challenging situations. He very diligently, with all his heart, he followed God, obeyed God. But in small things, what the Lord is asking us, we are failing to follow the Lord. We are rejecting him many times. So we have to examine ourselves under the light of the word, whether we are pleasing God, whether we are following God. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారి మాట సెలవిస్తా ఉన్నారు. देखिए, यूहन्ना का समाचार 14 अध्याय की 23 पद में परमेश्वर यहाँ पर एक बात को हमें प्रकट कर रहे हैं। So we see John's Gospel chapter 14 verse 23. verse 23. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా And మాట Jesus answered and గైకొనును. said to him, అప్పుడు if నా తండ్రి anyone వారిని loves me, ప్రేమించును. మేము he will వాని keep యొద్దకు my వచ్చి word, వాని యొద్ద and my Father will love him, and we will come to him and make our home with him. చూడండి, ఒకవేళ దేవుడిని మనము ప్రేమిస్తా ఉన్నామని చెప్తే ఆయన యొక్క మాటను మనము గైకొనవలసిన వారమందని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ సెలవిస్తా ఉన్నారు. देखिए, यहाँ पर प्रभु यीशु मसीह क्या प्रकट कर रहे हैं कि यदि कोई मुझसे प्रेम रखेगा तो वह मेरा वचन का मानेगा और उसका पालन करेगा। So the Lord Jesus Christ is saying that if anyone loves him, he will keep his word.
కాబట్టి ఈ రెండో విషయం మనం చూస్తూ వచ్చాము, ఆయన యొక్క ఆజ్ఞలను కట్టలను గైకొంటూ ఆయన యొక్క మాటలను మనము వినేవారంగా ఉండాలి. और दूसरे बात पर हम ध्यान मनन किए हैं कि उनकी आज्ञाओं का पालन करना और उनके बातों को मानकर उसके अनुसार चलना. So secondly, we have seen that we have to hear his voice and keep his word. అండ్ మూడవది కీర్తనలు 51 కీర్తన 17వ వచనం. आइए तीसरे बात के बारे में हम देखते हैं भजन संहिता 51 अध्याय का 17 पद. So, thirdly, we will see Psalms chapter 21, 51 verse 3. కీర్తనలు 51:17. भजन संहिता 51 अध्याय उसका 17 पद. Psalms 51 verse 17. Thirdly, విరిగిన మనస్సే the దేవునికి sacrifice of ఇష్టమైన God బలులు. are దేవా, broken విరిగిన spirit, హృదయము, a broken నీవు and a contrite heart. These, O God, you will not despise. కాబట్టి దేవుడు మరి దేవుని సంతోష పెట్టాలి. దేవుడు మన యందు ఆనందించాలంటే విరిగిన మనసు, దీన మనసు మనం కలిగి ఉండాలి. परमेश्वर को प्रसन्नता ले आना या परमेश्वर हमारे प्रति प्रसन्न होना, तो टूटे मन से जो हम परमेश्वर को उपासना करते हैं उसके द्वारा वो प्रसन्न होते हैं. So we see that if we want to please God, we should have the broken and contrite heart. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం చూస్తే, यहोशू का किताब 7 अध्याय की 17 पद को अगर हम देखेंगे तो Book of Joshua 6 पद. chapter 7 and verse 6. यहोशू का किताब 7 अध्याय का 6 पद. చదువుదాం. आइए पढ़ेंगे सब लोग Let us मिलकर. read. Then యెహోషువ Joshua తన tore his బట్టలు clothes and చింపుకొని fell on the తాను earth on his ఇశ్రాయేలు face పెద్దలను సాయంకాలం before the వరకు ark యెహోవా of the మందసం Lord మీదట until నేల మీద evening, and ముఖములు he మోపుకొని and తమ the తలల elders మీద of Israel ధూళి and పోసుకొనుచు. they put dust on their heads. చూడండి, ఇక్కడ మరి జరిగిన సంగతి మనకు తెలుసు. ఆ యొక్క ఆకాను దేవుని యొక్క ఆజ్ఞను వినక, దేవుని యొక్క మాట వినక ఆయన మరి పాపం చేస్తూ వచ్చాడు. దానివల్ల అక్కడ వారికి అపజయం వచ్చింది. ఆ సమయంలో యెహోషువ ఏ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తన ముఖం మీద మరి ఆయన ఏం చేస్తూ వచ్చాడు, తన బట్టలు చింపుకుంటూ వచ్చాడు. నేల మీద ముఖమును మోపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించినట్టు మనం చూస్తా ఉన్నాం. और यहाँ पर इस वचन के अनुसार हम देखते हैं यहाँ पर किस तरह की घटना घटी है. यहाँ पर आकान के बारे में हम देखते हैं, उसने परमेश्वर का जो आज्ञा दिया था उस आज्ञा को तिरस्कार कर वो आज्ञा का पालन नहीं किया था. इसके द्वारा, वो आज्ञा ना मानने के द्वारा इस्राएलियों की प्रजा को वहां पर हार का सामना करना पड़ा. जब वो हार का सामना करे तब यहोशुआ ने यहाँ पर आकर अपने मुंह को इस धरती के ओर डालकर अपने कपड़ों को फाड़ कर, देखिए किस तरह का प्रार्थना विनती कर रहा है. We see in this chapter that Achan, he did not hearken unto the voice of God, and he desired which is not pleasing to the Lord. Therefore, in the place called Ai, they were the people of Israel faced great defeat. Therefore, Joshua fell on his face on the floor and tore his clothes, and he put on the dust upon his head. కాబట్టి ఆ యొక్క విరిగిన మనసుతో, ఆయన దీన మనసుతో ఆయన ప్రార్థిస్తూ వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క ఆపద నుండి వారిని తప్పిస్తూ ఏ రీతిగా వచ్చాడో మనం ఇక్కడ అంతా కూడా చూడగలం. और यहाँ पर हम आगे के वचनों में देख सकते हैं, जब उन्होंने टूटे मन के हृदय के पश्चाताप हृदय होकर परमेश्वर के पास आकर विनती गिड़गिड़ाते हुए प्रार्थना की, तो जब किस तरह परमेश्वर ने उनकी बातों को सुनकर किस तरह से जवाब दिया हम देख सकते हैं. So when Joshua, he with his broken and contrite heart fell before the Lord and surrendered himself, then how the Lord has heard them and delivered them, we can see. కాబట్టి మనం కూడా ఇక విశ్వాస యాత్రలో మరి అన్ని పరిస్థితుల్లో కూడా, అన్ని సమయాల్లో కూడా మనం పడిపోయే మరి తప్పే పరిస్థితులు అనేకం ఉంటాయి. అన్ని పరిస్థితుల్లో కూడా మనం పాపములను కప్పుకొనక దేవుని యొక్క సన్నిధిలో పాపముల విషయం పశ్చాత్తాపడుతూ మనము దీన మనసుతో, విరిగిన మనసుతో దేవుని సన్నిధికి వచ్చేవరంగా ఉండాలి. हम भी इस विश्वास की यात्रा में, इस धरती की विश्वास की यात्रा में कई बार ये संभावना है कि हम गिरने की आवश्यकता है, लेकिन जब हम गिर जाते हैं तो जिस चीज में, जिस विषय में हम गिर गए हैं उसे हमें ढांपना नहीं चाहिए, लेकिन उसे सही कर उनके पास आकर उसे मान लेना चाहिए. So we also in our spiritual walk in this earth, we will also in our faith life, many times we are failing, but without hiding all our sins, we have to come before the Lord with a broken and contrite heart. We should confess and get the forgiveness of the sins, and we should be
following the Lord. కాబట్టి యెహోవా మన యందు ఆనందించాలంటే ఆయన యందు మనం విశ్వాసం కలిగి ఉండాలి, ఆయన ఆత్మ కలిగిన వారంగా ఉండాలి. అంతేకాకుండా మరి పూర్ణ మనసుతో ఆయన యొక్క ఆజ్ఞలను మనం ఆయన యొక్క మాటను వింటూ రావాలి. అంతేకాకుండా మూడవదిగా మరి విరిగిన మనసు, దీన మనసుతో మనము మరి ఈ యొక్క విశ్వాస యాత్రను కొనసాగించాలి. अगर परमेश्वर को हमें प्रसन्न करना है तो हम उनके प्रति विश्वास के साथ रहना चाहिए, उनकी आत्मा हमारे अंदर रहना चाहिए, उनकी आज्ञाओं का परिपूर्ण पालन हमें करना चाहिए, और केवल यही नहीं कि टूटे हृदय से उनके और प्रार्थना और विनती करना चाहिए. So if we want to please our God, we have to have faith, we have to have His Spirit in us, and we have to hear His voice, heed to His voice, and we have to come before Him with a broken and contrite heart. నాలుగవదిగా కీర్తనలు 147:11. चौथे बात के बारे में हम देखते हैं भजन संहिता 145 11 11 पद. Psalms 147 and verse 11. Psalms 147 verse 11. చదువుకుందాం. आइए मिलकर पढ़ेंगे. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించు వాడై ఉన్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారు అంటారో, వారి యందు దేవుడు ఆనందించేవాడై ఉన్నాడు. देखिए यहोवा के बारे में या यहोवा के प्रति जो डर भय मानते हैं और उनके आज्ञाओं का परिपूर्ण पालन करते हैं तो उनके प्रति परमेश्वर प्रसन्न होता है. So according to verse 11, we see that the Lord takes pleasure in those who fear Him and those who hope in His mercy. కాబట్టి ఆయన యందు యెహోషువ జీవితం చూస్తే ఆయన యందు భయభక్తులు కలిగిన వాడిగా, అంటే ఆయన యందు మనం భయభక్తులు కలిగిన వారంగా ఉండాలంటే మొట్టమొదట ఆయన మనము అనుదినం కూడా ఎరుగుతూ రావాలి, అధికంగా ఎరుగుతూ రావాలి. అప్పుడే ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉండగలం. देखिए जिस तरह से यहोशुआ भी परमेश्वर के प्रति डर भय मानता था, जिस तरह से हमें भी उनके प्रति डर भय मानना चाहिए. जितने ज्यादा हम परमेश्वर के वचन को ध्यान मनन करेंगे, जितने ज्यादा परमेश्वर को जानने की कोशिश करेंगे, तब हम उनके प्रति उतना डर भय मानकर रह सकते हैं. So if you see in Joshua how he feared the Lord, in the same way if we want to please God, we have to fear Him, we have to know Him. How much more we know Him, that much we can please Him, that much we can fear Him, fear the Lord. మరి యెహోషువ దేవుని గురించి చెప్తూ వచ్చాడు. 2వ అధ్యాయంలో మనం గమనిస్తే అని చెప్తుంది, సర్వలోక నాదుడు అంటూ వచ్చాడు. అంతేకాకుండా జీవం గల దేవుని యొక్క సన్నిధి మీతో ఉంటుంది. ఆ రీతిగా దేవుణ్ణి ఆ ఒక నూతన విధంగా ఆయన ఎరుగుతూ, దేవుడు అంటే భయభక్తులతో ఉంటూ వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. మీ యొక్క దేవుడు మీ సన్నిధి, దేవుడు మీ మధ్యలో మీరు ఉన్నారు, మీరు పరిశుద్ధంగా జీవిస్తూ రండి అని వారికి ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. देखिए जिस तरह से यहोशुआ की किताब 2-3 अध्याय में जिस तरह से वो लोगों से कह रहा है कि परमेश्वर सर्व सृष्टि के अधिकारी है, उनके डर भय मानते हुए, उनके आज्ञाओं का पालन करते हुए, उनके डर भय में आप रहो कहकर इसराइल की प्रजा को वो चेतावनी दे रहे हैं, उनसे ये बातें उनसे कह रहे हैं. So we see in chapter 2 and chapter 3, Joshua is reminding that the Lord God is the Lord of all the earth and is the Lord of all the beings. So he is telling them to fear the Lord and obey Him, have faith in Him and to follow Him. చూడండి 3వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, జీవము గల దేవుడు మీ మధ్యనున్నాడు. देखिए तीसरे अध्याय के 11 पद में वो क्या कह रहे हैं कि यहाँ पर जीविता परमेश्वर तुम्हारे बीच निवास कर रहा है कहकर. So we see here in chapter 3 verse 11, జీవం గల దేవుడు మీ మధ్య ఉన్నాడు. ట్రాన్స్లేట్ చేయించాలి. యెహోషువ గ్రంథం 3:11లో అంటాడు. అంతేకాకుండా 13వ వచనంలో అంటాడు, సర్వలోక నాదుడగు యెహోవా అంటాడు. और केवल यही नहीं, 13 पद में वो कह रहे हैं कि सर्व सृष्टि की नाद यानी सर्व जगत के परमेश्वर कहकर यहाँ पर कह रहा है वो तुम्हारे बीच है. So in English it is written, the Lord of all the earth is crossing before Him. In verse 13 also, the Lord of all the earth. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యొక్క కృప కొరకు కనిపెట్టుకునే వారంగా మనం ఉంటే ఆయన మన యందు ఆనందించేవాడై ఉంటాడు. और इस तरह के परमेश्वर हमारे साथ है और उनके अनुग्रह के प्रति हम अगर रहेंगे और उनके अनुसार हम जिएंगे तो वो हमारे प्रति प्रसन्न होने वाले परमेश्वर होंगे. So if we are in that way in pleasing the Lord, then the Lord will be pleased in us. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 15వ వచనంలో చివరి భాగంలో అంటాడు,
మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనెను. और देखिए यहोशुआ का अध्याय 24 अध्याय के 17 पद के आखिरी भाग में वो कहते हैं कि माफ कीजिएगा 15 पद के आखिरी भाग में वो कहते हैं कि चाहे परंतु तुम कुछ भी करो लेकिन मैं अपने घराने समेत यहोवा की सेवा निरंतर करता रहूंगा कहकर. So we see in Joshua chapter 24 and verse 15, we see that he is saying that this day whom you will serve, whether the gods of which your father served, whether he is saying that in me and my house we will serve the Lord. కాబట్టి అటువంటి తీర్మానం మనం జీవించాలి. లోకము ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, చుట్టూ ఏమి జరుగుతున్నా కానీ మరి ఒకటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమనేటువంటి అలాంటి భయము, అలాంటి భక్తి మనం కలిగి ఉండాలి. देखिए इस तरह का निर्णय जो यहोशुआ ने लिया था, इस तरह के निर्णय के साथ हमें भी जीना चाहिए. हमारे चारों तरफ चाहे परिस्थितियां कुछ भी हो, किस तरह का भी संकट क्लेश हो, चारों ओर लोग क्या भी कहे, लेकिन हमें इस बात पर निश्चित होकर निर्णय लेना है. लेकिन मैं हमेशा परमेश्वर को ही संग रहूंगा और उनका ही मैं आज्ञा का पालन करूंगा कहकर. Whatever might be happening all around us in this world, but yet we should make this stance in our lives like Joshua, how he says that me and my house we will serve the Lord. In that same way we should serve the Lord. అంటే చివరిదిగా మరి ఆయన అక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా తన ఒక మాదిరిగా, ఒక సాక్షిగా జీవిస్తూ వచ్చాడు. और आखिरी में हम देखते हैं उन सारी इस्राएल प्रजा के बीच में एक गवाही की तरह उसने उसका जीवन बिताया. So in the lastly he was living a life, a testimonial life for all the people of Israel. కాబట్టి ఆయన సాక్షిగా ఉంటూ వచ్చాడు. మీ యొక్క హృదయములను దేవుని తట్టుకు తిప్పుకోండి అని వారిని హెచ్చరిస్తూ వచ్చాడు. उन सारी प्रजाओं के बीच में उसने एक गवाही की तरह कहा और उन्हें चेतावनी दिया कि अपने मन को परमेश्वर यहोवा की तरफ मन को फेरो कहकर. So he challenged them, he exhorted them that to turn their hearts to the living God. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మనం కూడా దేవునికి సాక్షులుగా ఉంటూ రావాలి. और हम इस धरती पर जितने दिन जी रहे हैं, इस यात्रा में हम भी परमेश्वर की गवाही की तरह रहना चाहिए. So we should also, as long as we live on this earth, we should be a testimony for the Lord. కాబట్టి ఆయన వైపు మరి యెహోషువ ఒక్కడు మరి కొన్ని లక్షలాది మంది ఇజ్రాయెల్ ప్రజలను ఆ యొక్క వాగ్దాత దేశంలోనికి, ఆ విశ్రాంతిలోనికి ప్రవేశింపజేస్తూ వచ్చాడంటే ఆయన యొక్క సాక్ష్యము, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క తీర్మానము ఏ రీతిగా ఉందో మనం చూస్తూ వచ్చాం. మరి మన జీవితం ద్వారా మనం ఎంతమందికి సాక్ష్యం ఇస్తూ ఉన్నాం, ఎంతమందికి దేవుని వైపు నడిపిస్తూ ఉన్నాం, ఎంతమందిని ఆ యొక్క రక్షణ మార్గంలో మనం నడిపిస్తూ ఉన్నాం, మనం పరీక్షించుకోవాలి. यहाँ पर हम देखते हैं यहोशुआ अकेले लाखों इस्राएल की प्रजा को उस विश्राम की जगह में या उस विश्राम की धरती पर प्रवेश करवाया है. आज हमें अपने आप को जांच कर परखना चाहिए कि हमारे जीवन की गवाही किस तरह है और कितने लोगों को हमारी गवाही का प्रदर्शन हम कर पा रहे हैं, कितने लोग हमारे जीवन की गवाही को देख पा रहे हैं. इस बात को हम अपने आप में जांच कर परखना चाहिए. So we see that Joshua, he made them all that lakhs of people of children of Israel to deliver them, to lead them, guide them, and being a testimony in their lives. In the same way we have to examine ourselves whether we are be able to show forth our testimony to others, whether our lives are showing forth as a testimony to others. చివరిగా అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం చదివి ముగించుకుందాం. आइए आखिरी में हम प्रेरितों का कार्य चौथा अध्याय का 12వ వచనం 12 पद पढ़कर हम अंत करेंगे. Lastly, Acts of Apostles chapter 4 and verse 12. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, Now there is salvation ఈ in any నామమున other, మనము రక్షణ for there is no పొందవలెను other గాని name ఆకాశం under క్రింద the మనుషుల heaven given ఇవ్వబడిన among మరి ఏ men నామమున by which we must be saved. जिसके द्वारा हम उद्धार पा सकें. చూడండి ఇక మాటలు పేతురు చెప్తూ వచ్చాడు. కాబట్టి ఏ నామంలో ఈ యొక్క లోకంలో ఏ నామంలో కూడా రక్షణ లేదు, యేసుక్రీస్తు ప్రభువారి నామంలోనే రక్షణ ఉందని మనము మరి యెహోషువ వలె అలాంటి బలమైనటువంటి తీర్మానంతో సాక్ష్యం కలిగి మనము ఇక్కడ పేతురు వలె మనము సాక్షిగా ఉంటూ రావాలి. देखिए यहाँ पर प्रेरित पौलुस जी इस बातों को कह रहे हैं कि पतरस जी यहाँ पर कह रहे हैं कि किसी एक दूसरे के द्वारा इस उद्धार को हम नहीं पा सकते हैं. इस बात को हमें जानकर पहचानना चाहिए. इस धरती पर, इस जगत पर कोई दूसरे के द्वारा इस उद्धार को नहीं, केवल परमेश्वर या प्रभु यीशु मसीह के द्वारा ये उद्धार को हम पा सकते हैं. We see here Peter is
testifying about the Lord, that there is among the name in the world, there is none who can be in their name we can be saved. Only in the Lord we can be saved. In the same way, how Joshua lived a testimonial life and brought many, in that same way we have to believe, and like Peter we could also testify that in the name of the Lord we can be saved. ఆ రీతిగా మన దేవుణ్ణి ఆనందింపజేసి ఆయన యొక్క రాజ్యంలో ప్రవేశింపజేయడానికి ప్రభు మనకు సహాయం చేయను इस గాక. तरह हमारा जीवन को बिताते हुए उनके राज्य में प्रवेश होने के लिए और उन्हें प्रसन्न करने के लिए परमेश्वर हमें सहायता करे. In this way the Lord may help us that we may please the Lord to enter into his kingdom.